ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారంపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను చంద్రబాబు రేవంత్ రెడ్డి సన్మానించారు. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చంద్రబాబు సన్మానించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా ఇవ్వగా అందుకు తెలంగాణ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచెర్లపై చర్చ అవసరం లేదంటూ జలశక్తి శాఖకు లేఖ రాసింది. ఇక రాష్ట్రంలోని 9 ప్రాజెక్టులకు అనుమతులు, జాతీయ హోదాపై తమ ఎజెండాను ప్రస్తావించింది. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారంపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను చంద్రబాబు రేవంత్ రెడ్డి సన్మానించారు. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చంద్రబాబు సన్మానించారు. ఇక గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా ఇవ్వగా అందుకు తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచెర్లపై చర్చ అవసరం లేదంటూ జలశక్తికి లేఖ రాసింది. రాష్ట్రంలోని 9 ప్రాజెక్టులకు అనుమతులు, జాతీయ హోదాపై తమ ఎజెండాను ప్రస్తావించింది. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారంపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను చంద్రబాబు రేవంత్ రెడ్డి సన్మానించారు. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చంద్రబాబు సన్మానించారు. ఇక గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా ఇవ్వగా అందుకు తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచెర్లపై చర్చ అవసరం లేదంటూ జలశక్తి శాఖకు లేఖ రాసింది. రాష్ట్రంలోని 9 ప్రాజెక్టులకు అనుమతులు, జాతీయ హోదాపై తమ ఎజెండాను ప్రస్తావించింది.